11వ వచనం నుండి న్యాయాధిపతుల గ్రంథం 202వ పేజీ నంబరు. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము మొదటి నుండి 15 వచనాల వరకు మార్చి 11వ వచనం నుండి 15 వరకు మార్చి అవుతాం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనం నుండి 15 వరకు. యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఉప్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చొని ఉండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైనట్లు గానుగు చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా చాలా మందికి దొరకలే. బుడుకుతారు, ఎంత ఫాస్ట్ బైబిల్ చదువుతారో మీరు. కుటుంబంలో కూడా వాక్యం చదువుకునేది ఉండాలి, అప్పుడే మీకు తక్కువ మంది తీయగలరు. చిత్తగించము 13వ వచనం చదువుతున్నాను. 6వ అధ్యాయము 13వ వచనం. 6వ అధ్యాయము 13వ వచనం. న్యాయాధిపతులు. గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండి నీడల ఇదంతయు మాకేలా సంభవించాను. యెహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించినని చెప్పుచున్న మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయన. యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానుల చేతికి మమ్మల్ని అప్పగించినని అతనితో చెప్పాను. అతడు అందరం కలిసి అతడు చిత్తము నా ఏలినవాడా, దేని ఆయన చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను? నా కుటుంబము మనిషి గోత్రములో ఎన్నిక లేనిది, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడినైనానని ఆయనతో చెప్పాను. చదవబడిన లేఖన భాగమును దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించి మన వినికిడిలో ప్రభు మనతో మాట్లాడి మనల్ని జ్ఞాపకము చేసుకునని గాక. ఇక్కడ మనం చూసినప్పుడు మొట్టమొదటిగా గిద్యోను అనేటువంటి భక్తుని మనము చూస్తాము. ఇతడు మనషే గోత్రంలో ఒక ఎన్నిక లేనటువంటి వ్యక్తి, చాలా ఎన్నిక లేనివాడు, బలహీనుడైనటువంటి వ్యక్తి. అయితే ఈ వ్యక్తి తన కుటుంబంలోనే చాలా కనిష్ఠుడు అంటే ఎన్నికకు రానిటువంటి వ్యక్తి అన్నమాట. ఈ వ్యక్తి పేరు మరి మనం చదువుకుంటే గిద్యోను అంటే శక్తివంతమైన వాడు, అన్నిటికీ తెగించినటువంటి వాడు అనే మాటలు కూడా వస్తాయి. దేవుని విషయంలో తాను ఎంతో శక్తివంతుడైనటువంటి దేవుని ఆశ్రయించి దేవుని కొరకు జీవించాల్సినటువంటి భక్తుడు ఇప్పుడు ఏమైపోయినాడు అని అంటే, చాలా చెప్పండి, ఏమైపోయినాడు? తన జీవితంలో భక్తుడుగాను దేవుడుగాను, భక్తుని జీవితంలో దేవుడుగాను తను అంగీకరించి ఆ దేవుని కొరకు మహిమకరంగా జీవించాల్సినటువంటి వ్యక్తి ఏమైపోయినాడంటే బలహీనుడైపోయినాడు. ఏమైనాడు చెప్పండి? బలహీనుడు. శక్తివంతుడైన దేవుని ఆశ్రయించిన భక్తుడు శ్రమ కలగగా బలహీనుడైపోయినాడు. ఈ బలహీనుడు అంతేకాదు, గానుగు చాటుకు వెళ్ళి దాక్కొని గోధుమలు దుల్లగొట్టుకుంటున్నాడంట. దుల్లగొట్టడం అంటే ఏమి? కట్టె తీసుకొని దులుపుకుంటున్నాడని. కళ్ళంలో తొక్కేది వేరు, కళ్ళంలో
అన్ని పండించి కలంలో వేసి పూర్వదినాల్లో పెద్ద రాయి బొర్లిచ్చి చేసుకునే వాళ్ళు కొంతమంది పశువులు తొక్కించే వాళ్ళు కొంతమంది కళ్ళం. కానీ ఈయన గోధుమలు ఏం చేస్తున్నాడు? లక్ష్మక్క పడుకున్నదో నిద్రపోద్దు, నన్ను చూడు. కాబట్టి భక్తుడైనటువంటి ఈయన ఏం చేస్తున్నాడు అనంటే దుల్లగొట్టుకుంటున్నాడు కర్ర తీసుకొని. బలహీనుడైపోయినాడు, శక్తిహీనుడైనాడు, చేతగాని వాడైపోయినాడు, మరి ఉన్నాడు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు వచ్చినాడు. దేవుడు తనకు ప్రత్యక్షపరచుకున్నాడు. దేవుడు తన కొరకు మస్తకి వృక్షం కింద కూర్చున్నట్టుగా చూస్తాం. కనబడి చెప్తూ ఉన్నాడు, ఏమని? పరాక్రమం గల బలాఢ్యుడా అంటున్నాడు. మనం ఎలాంటి వాళ్ళమో మనకు తెలియదంట, అది దేవునికే తెలుసు. కానీ మన జీవితంలో దేవునికి అప్పగిస్తే మన జీవితం మరొక టర్నింగ్ అవుతుందంట, మరొక ఆశీర్వాదం అవుతుందంట, మరొక మేలు కలిగించేటటువంటిది అవుతుందంట. ఏమిటిది? దేవునికి మన హృదయాన్ని మనం అప్పగించుకున్నప్పుడు. ఇలాంటి బలహీనుల కోసమే కదా ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాడు. యేసుప్రభు చెప్పాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకములకు వచ్చాడు. ఎందుకు యేసుప్రభు వచ్చినాడంటే పాపులమైనటువంటి మనం, బలహీనులమైనటువంటి మనం, భయము కలిగినటువంటి మనం. భయం ఎందుకు వచ్చిందంటే పాపం వల్ల కలిగేది భయం. కాబట్టి ఈ భయము తొలగిపోవాలంటే దేవుడే మనకు రక్షణ ఇవ్వాలి. అందుకని ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి ఈ వ్యక్తిని దేవుడు ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకని మనం రోమపత్రిక 5:10 చదువుతాం, భక్తిహీనుల కొరకు ఆయన చనిపోయాడంట. భక్తిహీనుల కొరకు, పాపుల కొరకు, శత్రువుల కొరకు, భక్తిహీనుల కొరకు, బలహీనుల కొరకు ఆయన చనిపోయాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, గిద్యోను నువ్వు భయపడాకు, నీ భయం నుండి నేను విడిపించడానికి నీ కొరకు నేను కలవరి శిలువలో బలియాగము అయినా, నీ కొరకు నేను మరణం పొందినాను. ఇది తన జీవితంలో మొట్టమొదటిది. కాబట్టి తన కొరకు చనిపోయినటువంటి క్రీస్తు నాడనే సంగతి తనకు తెలియదు. ఆయన ఆరాధించలేకపోయాడు ఆయన. ఇప్పుడు రెండవదిగా చూస్తే చాటుకు ఉన్నాడంట, గానుగు చాటుకి. ఎవరు చాటు ఉండాలి? వాక్యానుసారంగా చూస్తే దేవుని చాటు ఉండాల. ఏ పరిస్థితులైనా, ఏ గాలి తుఫాన్లైనా, ఏ పరిస్థితులు ఉన్నా కూడా దేవుని చాటున ఉండాలి. కీర్తన ఏం చెప్తుంది? 190వ కీర్తనలో, మహోన్నతుల చాటును నివసించేవాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. మహోన్నతుడైనటువంటి దేవుని చాటు. మనం అల్పులము, అయోగ్యులము, మహోన్నతుడైనటువంటి దేవాది దేవుని చాటున మనం ఉండాలి. ఈయనేమో గానుగు చాటు ఉన్నాడు. అప్పుడు నెమ్మది లేని వాడుగా ఉన్నాడు. నెమ్మది లేని వాళ్ళ దగ్గరికి వచ్చేది కదా దేవుడు. బలహీనుడిగా ఉన్నాడు, పాపాత్ముడిగా ఉన్నాడు, ప్రభువుకు దూరంగా ఉన్నాడు, పాప భయం చేత ఉన్నాడు. ప్రభు దర్శించాడు. రెండవది, నెమ్మది లేనివాడుగా ఉన్నాడు. తన జీవితంలో నెమ్మది లేకుండా ఉన్నాడు. రెండవ వచనం చదవండి. నెమ్మది లేడు అనే మాట మనం ఎందుకు చెప్పామంటే, రెండవ వచనంలో ఉంటుంది. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం. మిద్యానులు చెయ్యి ఇశ్రాయేలులకు హెచ్చాయను, ఇశ్రాయేలుల మీద హెచ్చాయను కనుక వారు మిద్యానుల ఎదుట నిలవలేక కొండల్లోనూ, వాగుల్లోనూ, గుహల్లోనూ, దుర్గములను తమ కొరకు సిద్ధపరచుకునేది. ఏందయ్యా ఇది? వీళ్ళు ఏడ దాక్కున్నారంట? మిద్యానులు చేయి బరువై కాగానే ఎక్కడ పోయినారు వీళ్ళంతా? ఎక్కడ పోయినారు? అక్కడ రాయబడి 2వ వచనంలో, కొండల్లోనూ, వాగుల్లోనూ, ఎక్కడంట గుహల్లోనూ దుర్గములు కట్టుకున్నారు, పారిపోయినారు. ఎంత దీని స్థితి ఇది? ఇది ఎంత నెమ్మది లేని స్థితి. పేరేమో గొప్పగా కనబడుతున్నారు కానీ నిలవలేకపోయినారు, పారిపోయినారు, నెమ్మది లేని వారుగా ఉన్నారు. మన జీవితంలో కూడా మనం కూడా ఇలాగనే మనం నెమ్మది లేని వారమై, పాపులమై ఉంటుంది. నెమ్మది లేనటువంటి ఈ వ్యక్తి 2వ వచనంలో నెమ్మది లేని వాడుగా ఉన్నాడు.
గుహలు ఎక్కడ కట్టుకున్నారంట? గుహల్లో ఇల్లు కట్టుకున్నారు, వాగుల్లో ఇల్లు కట్టుకున్నారు, కొండల్లో తిరుగుతున్నారు. ఇల్లు వాకిలు లేని వాళ్ళ నెమ్మది లేని వారుగా ఉన్నారు. మన జీవితంలో చూస్తే మనం కూడా ఇలాంటి స్థితిలో ఉన్న వాళ్ళమే. మనం కూడా నెమ్మది లేని వారమే. మనం కూడా అటు ఇటు తిరిగిన వారమే. కొండల్లోను, గుహల్లోను, వాగుల్లోను ప్రభువును వెరగక ముందు మన జీవితాలు ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాయో కదా. అయితే ఇప్పుడేం చేసినాడు దేవుడు? నెమ్మది ఇచ్చినాడు. ప్రభువైన యేసుక్రీస్తు పుట్టుడు ద్వారా మానవ లోకానికి, మానవ పాపం నుండి నెమ్మది పొందేదానికి, సమాధానం కలిగి ఉండేదానికి దేవాది దేవుడు నెమ్మదిగా జన్మించాడు. నెమ్మది ఇవ్వడానికి ఆయన చెప్పాడు, నేను మీకు సమాధానమును ఇచ్చుచున్నాను. లోకం ఇచ్చే సమాధానం కాదు, నెమ్మది ఇవ్వడానికి వచ్చాడు. కాబట్టి నెమ్మది కలుగు చేయ దేవుడు. యేసుప్రభు ఎవరు చెప్పండి? నెమ్మది. ఒక భక్తుడు పుట్టినప్పుడు నెమ్మది కలిగిందంట. చదవండి, ఆ మాటలు కూడా చూద్దాం. ఆదికాండము 5వ అధ్యాయం. ఒక భక్తుడు పుట్టినప్పుడు, ఆదికాండము 5వ అధ్యాయము 17, 18, 19. ఎవరైనా చదవండి గట్టిగా. ఆదికాండం 5వ అధ్యాయము 17, 18, 19. మహలేలు దినములని 890 ఏండ్లు అప్పుడు అతడు మృతి పొందెను. ఏరేదు 120 ఏండ్లు బ్రతికి హనోకును కనెను. హనో ఏండ్లు బ్రతికి కుమారులు కనెను. ఇక్కడ ఒక మాట ఉంటుంది. ఏం మాట అంటే 29 వచనం. కరెక్టే. భూమిని యెహోవా మన చేతుల కష్టం విషయంలోను ఇతడు మనకు నెమ్మది కలుగజేయని అనుకొని పెట్టి 29 వచ్చినాడంట. భూమిని శపించాడు. భూమిని ఏం చేసినాడు దేవుడు? వారి జీవితంలో శాపగ్రస్తులైన కలుపు మొక్కలు, గడ్డి పొదలు, చేనులో గడ్డి పెరిగినప్పుడు మందు కొడుతున్నామా బాగా పెరగాలని చేసినా వస్తాడు. ఇవన్నీ దేని కొరకు అట్లా రాయబడి? మానవుడు చేసిన పాపం బట్టి కష్టం నీకు కొంచెమే దొరుకుతుంది అని బలరకాసి చెట్లు ఇవన్నీ వస్తూ వచ్చినాయి. మానవుడు చేసినటువంటి పాపం మీద ఈ భూమి నీ నిమిత్తం 1000 సంవత్సరాలు గడిచిపోయింది. ఒక పిల్లవాడు ఎందుకు పెట్టారు? భూమిని కష్టం విషయంలో మన పని చేశాడు. ఇదో సాదృశ్యమైనటువంటి నోవాహు. నీతి చెడిపోయిన లోకంలో నీవే నీతి మందుడైనట నేను చూచి తిని అన్నాడు. ఈయన పుట్టినక్కడ శాపము నెమ్మది లేని వాళ్ళ జీవితాల్లో నెమ్మది క్రీస్తు ద్వారా మనం కలిగినటువంటి వారు శపించబడినటువంటి ఆ భూభాగములన్నీ యేసుక్రీస్తు మరణం నుండి మనల్ని విడిపించడం ద్వారా వాస్తవానికి మన జీవితాలు, మన బ్రతుకు. అందుకని వచనంలో రాయబడింది, దుష్టులకు నెమ్మది ఉండదు. కాబట్టి మైలమును ఇటువంటి వారుగా ఉంది. అది మన ఇలాంటి స్థితిలో ఉన్న నేను నన్ను నోవాహు ఎట్లా నెమ్మది కలిగించినాడు చూడండి. తల్లిదండ్రులకి ఆశీర్వాదంగా అయినాడు, నెమ్మది కలిగించాడు. అందుకని నోవాహు అంటారు. కాబట్టి చాలా పేర్లు మార్చి జాన్ పీటర్ తర్వాత అంటారు కదా, వాళ్ళు పిల్లల ద్వారా దేవుని తిడతారు. దేవుని నమ్ముకునేమంటారు ఈ పిల్లలు. అందుకనే పిల్లలు పుట్టినప్పుడు మాకు ముద్దు పేరు పెట్టినా వరకు రక్షించబడి పాప క్షమాపణ పొందిన తర్వాత ఇతరులకి సాక్ష్యం ఇస్తే ప్రభువును వ్యక్తిగతంగా ఎరుగునేదానికి మనకు లేదు. జీవితంలో నిందారహితుడిగా జీవించాడు. అంతేకాదట ఇతరులకి. ఎబ్రీ పత్రిక ఎలాంటి రక్షణ అయినాడు నోవాహు? విశ్వాసం బట్టి నోవాహు దేవుని, బాగా వినండి మాట, దేవుని పడ్డాడు. కాబట్టి మనం చూస్తాం. అది వరకు చూడండి సంగతి భయభక్తులు గలవాడి తన ఇంటి ఇది ఏం చూపిస్తూ మాట్లాడతాను. ప్రభువా, నేను అందరినీ విడిపించలేకపోయినాను, కానీ నన్ను కాపాడేవాడుగా ఉండు. పోకుండా పాపంలో అంటే ప్రభువే. ఇక్కడ కర్ర ఏం మాట్లాడుతున్నాడు? ఈ కర్రకి ఓడను సిద్ధం చేశాడు. వ్యక్తిగత జీవితాలలో సిలువ లేనిదే మనం లేదు. చేపడ్డాడు. ఉరికొయ్యపైకి నీకు నాకు రక్షణ ఇచ్చుటకు ఈ ఓడ సిద్ధము నేను పొందినా.
నోవహు రక్షణ కొరకు ఒక ఓడను తన కుటుంబాన్ని ప్రభువైన యేసుక్రీస్తు ఒకటి నెమ్మది లేనిటువంటి ఇర్మియా గ్రంథంలో 6:16 అంటాడు, మార్గం గురించి అడిగి తెలుసుకోండి, అడిగి విచారించి తెలుసుకోండి. నెమ్మది ఏంటంటే అప్పుడు మీ ప్రాణమును కూడా నెమ్మదిస్తాడు. 9వ అధ్యాయంలో కూడా నెమ్మది ఇచ్చేదాన్ని ఆత్మ సంబంధమైనటువంటి నెమ్మది. పాపం మీకు శ్రమ కలుగును, మీకు నెమ్మది. భయపడుకుడి, నేను లోకమును జనానికి. కాబట్టి నీ కొరకు నా కొరకు. అయితే యోహాను సువార్త 14వ అధ్యాయం అద్భుతమైన మాట ఉంటుంది ఒకటి. యోహాను సువార్త చదవండి. నా శాంతినే మీకు అనుగ్రహించడం లేదు. ఇక్కడ ఏమంటున్నాడు, లోకం ఇచ్చే శాంతి. మంచి బట్టలు కొనుక్కుంటే శాంతి ఉంటుంది, మంచి చీర పెడితే మంచి చీర తెచ్చింది నీకు మనశ్శాంతి. ఏది నీకు మనశ్శాంతి దొరకదు కదా. అలాగే ప్రభువే ఇచ్చేది, ఇది స్థిరమైన శాంతి. అందుకనే మీకు కారణమైన, అందుకని ఇక్కడ వచ్చినాం. అక్కడ చదవండి, మరణం అన్నమాట చదవండి. అక్కడ లేదా నాకు నిన్న జీవితంలో నెమ్మది లేని వాడుగా ఉన్నాడు ఒకప్పుడు. అయితే నెమ్మది పొందేది ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుడు కదా. తర్వాత ఇంకా చదవండి, నా ప్రాణమునకు నాశనం అనే గోతి నుండి విడిపించు, నెమ్మది లేని నాకు ప్రభువా నెమ్మది ఇచ్చి అంటాడు. శత్రువులు హీనపరిచినాడంట, పాడు చేసినాడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు రక్షించాడు. ఇది రెండవ సమస్తము పాడు చేసుకున్నాడు. అయితే చూస్తాం. అందుకని చివరిగా నేను ఎలాంటి వాడిని నేను ఎన్నికలేను. ఒక ఊరు వాక్యం అంటే నిద్రపోతారు కదా. కాబట్టి ఇప్పుడు ఒక తండ్రి కొడుకున్నాడు. ఎవరున్నారు చూడు, నిద్ర ఒక కొడుకున్నాడంట. అందరు చెప్పండి, కొడుకున్నాడంట. నిరుపేదలు అంట ఇద్దరు, తండ్రి కొడుకు. ఒక పెద్ద అగ్ని పర్వతం ఉందంట. ఈ అగ్ని పర్వతం ఎప్పుడు వస్తుందో తెలియదు. వాళ్ళు కథకి కాళ్ళు ఉండవు, ముంతకు అది మీరు గుర్తెరగలరు. దీంట్లో ప్రభువైన యేసుక్రీస్తు కథకి ఏముండదు, కాళ్ళు ఉండవు. అది గుర్తు పెట్టుకోవాలి మీరంతా. పర్వతం పగిలినప్పుడల్లా ఊరి మీదకి వచ్చి పిల్లలు కాలిపోవడం ఇదంతా జరుగుతుంటే ఊరు పెద్దలలో కలిసి ఉండాలంటే ఎవరైనా పగిలినప్పుడు మనకు వచ్చి చెప్తే మంచిగా పెట్టుకుందాం అంటున్నారు అన్నారు. వచ్చి అడిగితే ఈ నిరుపేద ఏం చెప్పినారంటే, బాబు నువ్వు ఆ పర్వతము మా మీద పడకుండా చెప్పాలి, నీకు ఇంత జీతం ఇస్తామని చెప్పినారు. వెళ్ళి పర్వతం దగ్గర రాత్రి కూడా ఎంటమన్నాడు. నేను వస్తాను ఆయన, నేను తోలుకొని తర్వాత అనుకోకుండా అట్లాంటి శబ్దం వచ్చి అంట, చిన్న పాలతో నేను ఊర్లో పోయి చెప్పొస్తాను ఈ సంగతి, పర్వతం పగులుతుందని పారిపోంట. లేదు నేనా, నేను ఒకరిని ఉండలే. ఇప్పుడు తండ్రి అంటా ఉన్నాడు కొడుకుని, మరి ఈడ జరిగే సంగతి ఎవరు చెప్తాను, నేను ఈడుంటాను, నువ్వు వెళ్ళిపోయి చెప్పం పగిలింది, ఈ పిల్లవాడు ఊర్లే తగ్గి వస్తుంది, కాలిపోతాం మనం, పారిపోండి. ఊరును కాపాడడానికి తండ్రి తన ప్రాణమును కుమారుని రక్షించి తన ప్రాణమును పెట్టినట్లే చెడిపోయినటువంటి మన కోసం, చెడిపోయిన మనల్ని విడిపించి కనుక ఉండాలి.